హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోతో వచ్చేసా. నాకు మా అమ్మమ్మ నేర్పిన గుమ్మడికాయ పులుసు కర్రీ మీకు చూపించడానికి ఈరోజు వీడియో తీస్తున్నా ఫ్రెండ్. గుమ్మడికాయ కర్రీకి కావలసిన పదార్థాలు: పెద్ద సైజు గుమ్మడికాయ, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ సైజు అంత చింతపండు, 1 టమోటా, తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు, ఒక బెల్లం ఉండ. కూర ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. పూర్వం గుమ్మడికాయని ఎప్పుడు కోసేవారు కాదండి, ఇలా పగలగొట్టిన కాయనే వండుకునేవారు. అలాగే మా అమ్మమ్మ చెప్పినట్టు నేను కూర ఎప్పుడు వండినా ప్రతిసారి ఇలా బద్దలు కొడతానండి. ఇలా ముక్కలు కోసుకుని, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా ముక్కలు కోసుకుని రోట్లో దంచుకుంటామండి. రోట్లో దంచడం వల్ల కూర కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా దంచడం 3 నుండి 4 నిమిషాలు పడుతుందండి. ఇలా మెత్తగా దంచిన తర్వాత పక్కకు తీసుకుని స్టవ్ అంటించుకొని బౌల్ పెట్టుకోవాలండి. బౌల్ పెట్టిన తర్వాత ఒక 2 గరిటెలు నూనె వేసుకోవాలి. ఎక్కువ నూనె వేయవలసిన అవసరమే లేదు, ఎందుకంటే గుమ్మడికాయ కూరలో తక్కువ నూనెతోనే రుచిగా వండొచ్చండి. ఇలా నూనె కాగిన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేగనివ్వాలండి. ఇలా వేగుతుండగానే మనం దంచి పెట్టుకున్న ఉల్లిపాయ తొక్కు కూడా వేసి చిన్న సెగలో ఉల్లిపాయలను వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగకుండా గుమ్మడికాయ ముక్కలు ఎప్పుడు వేయకూడదండి. ఎందుకంటారా, ఉల్లిపాయ కొంచెం దూరగా వేగడం వల్ల ఆ టేస్టే వేరేగా ఉంటుంది. అందుకు ఉల్లిపాయలు బాగా వేగనిచ్చుకోవాలి చిన్న మంట మీదే. ఎందుకంటే మనం తక్కువ నూనె వేస్తాం కదా, దానివల్ల మాడిపోకుండా చిన్న మంట పెట్టుకుని ఈ ఉల్లిపాయల్ని వేగనివ్వాలి. ఇలా చిన్న మంట మీద వేగడం వల్ల నూనె అంతా పైకి వస్తుందండి. ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లో ఒక టమోటాని కోసి ముక్కలుగా వేయాలి. ఉల్లిపాయలు టమాటా ముక్కలు మగ్గే లోపల నాకు గుమ్మడికాయ గురించి తెలిసిన విషయాలు మీకు చెప్తానండి. ఈ గుమ్మడికాయ తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. కనీసం మీరు దొరికితే మట్టికి వారానికి 2 సార్లు తీసుకోండి. ఈ గుమ్మడికాయ వారానికి 2 సార్లు తినడం వల్ల విటమిన్ ఏ ఎక్కువగా అందుతుంది. మనము ఇప్పుడు ఈ జనరేషన్లో సెల్లలు వాడడం ఎక్కువైంది కదండి, దానివల్ల కంటి చూపు లోపాలు వస్తున్నాయి. ఈ గుమ్మడికాయ తినడం వల్ల కంటికి సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ టమోటా ఉల్లిపాయ బాగా మగ్గిపోయిందండి. నేను గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసాను. ఈ గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా కలబెట్టిన తర్వాత కొంచెం అడుగున అంటుకుంటుందండి. ఎందుకంటారా, నేను చాలా తక్కువ ఆయిల్తో ఈ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీలో ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. 4 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఇంత పెద్ద కాయకి 4 స్పూన్లే కారం వేస్తుందని అనుకుంటున్నారా? ముందు నేను ఉల్లిపాయల్లో పచ్చిమిరకాయలను కూడా వేసాను కదా, అందుకు 4 స్పూన్ల కారం మాత్రం వేసాను. కొంచెం పసుపు, అలాగే ఉప్పు సరిపడగా వేసిన తర్వాత నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్ళని, ఈ నీళ్ళతో పాటు మామూలు నీళ్ళు కూడా వేయాలండి. ముక్క మునిగే వరకు వేయాలి. నీళ్లు పోసిన తర్వాత చక్కగా కూరని కింద నుండి పైకి బాగా కలబెట్టుకుని ఉంచాలండి. ఉంచిన తర్వాత దాంట్లో నేను బెల్లం కూడా చూపించాను కదా మీకు, అలాగే బెల్లం ముక్క కూడా వేసి కొత్తిమీర వేసి బాగా, ఈ కొత్తిమీర ఈ బెల్లం వేయడం వల్ల కూర చాలా టేస్ట్ వస్తుందండి. ఎలా అంటారా, ఈ గుమ్మడికాయలో తీపి గుణం ఉంటుందండి. ఈ బెల్లం వేయడం వల్ల అందుకు రుచి ఎక్కువగా ఉంటుంది. మనం మూత పెట్టి ఒక 10 నుండి 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. ఇదిగోండి, ఉడికిన కూర ఎంత చక్కగా కనబడుతుందో. ఈ గుమ్మడికాయ కూర చిన్నపిల్లలకి స్కూల్ నుండి వచ్చాక కూడా ఒక బౌల్లో 4 ముక్కలు వేసి పెట్టారంటే పిల్లలు బాగా తింటారండి. మనం మామూలుగా పెడదామన్నా వాళ్ళు తినరు. ఈ తినడం వల్ల వాళ్ళకి విటమిన్ ఏ బాగా అందుతుందండి. బాగా చదువుకుంటూ ఉంటారు కాబట్టి కంటికి సంబంధించిన జబ్బులేమి పిల్లలకు రాకుండా ఉంటాయి. అందుకు దయచేసి ప్రతి ఒక్కరూ వారానికి 2 సార్లు ఈ గుమ్మడికాయ కూర తీసుకోవడానికి ట్రై చేయండి. మా అమ్మమ్మ చేసిన వంటని నేను ఎప్పుడూ మర్చిపోకుండా ఇలా చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే మంచి పోషకాలున్న ఆహారం కాబట్టి
ఇలా మా అమ్మమ్మ చెప్పిన వంటలు ఎన్నో ఉన్నాయండి. నెక్స్ట్ మీకు 1 బై 1 వీడియోస్ పెడతాను. ఇలా రుచికరమైన కర్రీస్ వండుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.